హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2026 మోడల్స్ 1.5 5 స్టార్ మోడల్స్ లాంచ్ అవ్వడం అయితే స్టార్ట్ అయినాయి. కొత్త బీఈ రేటింగ్ తోటి, అంటే కొత్త ఐసీ రేటింగ్ తోటి. అంటే ఈ సంవత్సరం వచ్చే 5 స్టార్ రేటెడ్ ఏసీస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ పవర్ బిల్ కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా ముందున్న ఈ పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ, వీళ్ళ టెస్టింగ్ సినారియోలో వీళ్ళు చెప్పేది ఏంటంటే 681 యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు. బట్ మన టెస్టింగ్ సినారియోలో రియల్ టైం ఎలా ఉందనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను. కానీ వీళ్ళు చెప్పేది అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అన్నీ కూడా మనకి 750 744 అట్లుండే కదా, ఇప్పుడు అన్నీ మనకి 680 ఆ రేంజ్లోకి వస్తాయి. సో ఎంత ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ కొత్తగా ఏమైనా చేంజ్ చేశారా లేదా, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ యొక్క అన్బాక్సింగ్, ఫీచర్స్, ఇన్స్టాలేషన్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఆలోచన చేయకుండా ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు నాకు నెక్స్ట్ డే డెలివరీ చేశారు. 2 బాక్సెస్ డెలివరీ వచ్చాయి, ఇండోర్ యూనిట్ బాక్స్ అండ్ అవుట్డోర్ యూనిట్ బాక్స్. సో ఇండోర్ యూనిట్ బాక్స్లో మీకు తెలిసిందే బ్లోవర్, మెయిన్ ఇండోర్ యూనిట్ ఇదైతే వస్తుందన్నమాట. మీకు ఈ ఇండోర్ యూనిట్ బ్లోవర్ అయితే వస్తుంది. దీంతో పాటు మనకి రిమోట్ ప్రొవైడ్ చేశారు బాక్స్లో. రిమోట్తో పాటు మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాల్ మౌంట్ హోల్డర్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది వాల్ మౌంట్ చేసుకుంటే ఎప్పుడు రిమోట్ అక్కడ పెట్టుకోవచ్చు, ఆడబడితే ఆడపడేయకుండా, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ పానాసోనిక్ వాళ్ళు ఇయర్ అట్లీస్ట్ మన బాధను విన్నారు. అదేంటనేది రిమోట్ సెక్షన్లో మాట్లాడతాను. రిమోట్లో చిన్న అప్గ్రేడ్ అయితే చేశారు, దాని గురించి మాట్లాడదాం. అండ్ దాంతోపాటు మనకి రిమైనింగ్గా మనకి జిప్ లాక్స్ ఉంటాయి అండ్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్, స్క్రూస్ ఇలాంటివన్నీ కూడా మనకి చూడడానికి అయితే ఉంది. దట్స్ ఇట్. ఇక ఇండోర్ యూనిట్లో విషయానికి వస్తే అండ్ అవుట్డోర్ యూనిట్ బాక్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కంప్రెసర్ అయితే ఉంటుంది. కంప్రెసర్తో పాటు కాపర్ పైప్స్ అండ్ వైర్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒకటే దానిలాగా మనకి ప్యాక్ చేసి అయితే ఇచ్చారన్నమాట. సో కంపల్సరీ మీరు కొన్నప్పుడు కాపర్ పైప్స్ ఉన్నాయా లేదా, ఇక్కడ బాక్స్కి సైడ్కి ఇట్లా ఒకటి ఇస్తారన్నమాట. అది ఇలా మీరు ఇలా ప్రెస్ చేయగానే అక్కడ మీకు కాపర్ పైప్ ఉందా లేదా మీకు టచ్ అవుతుందన్నమాట ఈ పర్టికులర్ ఏరియాలో. అది చెక్ చేసుకుని డెలివరీ తీసుకోండి. వన్స్ డెలివరీ తీసుకున్నాక మిస్ అయితే మాత్రం వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. సో బీ కేర్ఫుల్, అదొకటైతే చూసుకోండి. అది బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్లీ డిజైన్. ఒక్క విషయం చెప్పాలంటే, లాస్ట్ ఇయర్ పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్కి ఈ సంవత్సరం వచ్చిన 1.5 టన్ 5 స్టార్ ఏసీకి డిఫరెన్స్ నిల్. ఏంటి దేని విషయంలో? డిజైన్ విషయంలో మీకు ఎటువంటి మేజర్ డిఫరెన్స్ అయితే చూడడానికి ఉండదు. సేమ్ ఏసీ డిజైన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ పానాసోనిక్ బ్రాండింగ్ అయితే మీరు చూడొచ్చు. దానిపైన మనకి ఇక్కడ స్టార్ రేటింగ్ లేబుల్ అయితే కనిపిస్తుంది కదా, చూడొచ్చు. మీకు స్టార్ రేటింగ్ లేబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్వర్టర్ మోడల్ అనేది మెన్షన్ చేశారనమాట. సో చూడడానికి సేమ్ డిజైన్తో వస్తుంది. అంతకుముందు డిజైన్తో పోలిసి ఇది చాలా బెటర్ డిజైన్. 2025 నుంచి డిజైన్ చేంజ్ చేశారు కదా, అయితే నాకు బాగా అనిపించింది చూడడానికి. రిమైనింగ్ లుక్ అంతా మీరు చూడొచ్చు. అండ్ ఒకవేళ ఫిల్టర్స్ మీరు క్లీన్ చేయాలంటే ఫ్రంట్ ప్యానల్ని ఇలా ఓపెన్ చేసుకొని జస్ట్ మీరు ఏదైతే ఫిల్టర్ ఉందో ఇలా పైకని ఇలా ఓపెన్ చేసి దీన్ని మీరు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోండి. అది కంపల్సరీ టైం టు టైం క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ మీరు డిలే చేస్తే కూలింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో దట్ టైం టు టైం అయితే మీరు ఫిల్టర్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ అవుట్డోర్ యూనిట్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, పానాసోనిక్ బ్రాండింగ్ ఉంటుంది. దట్స్ ఇట్. మీకు అంతా కూడా స్ట్రాంగ్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సో అవుట్డోర్ యూనిట్లో నాకు ఎటువంటి బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే లేవు, ఇన్ఫ్యాక్ట్ బెటర్గానే ఉంది. ఇండోర్ యూనిట్ ఏంటంటే, వీళ్ళు ఫ్రంట్ డోర్ ఇస్తారు కదా, ఫ్రంట్ డోర్ ఇచ్చినప్పుడు కాస్త ఓరే పీరియడ్ ఖరాబ్ అయిద్దనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. బట్ ఓకే, ఇలా కాకుండా టాప్ నుంచి ఇచ్చుంటే బాగుండేది లైక్ ఎల్జీలా. బట్ ఎనీవే వీళ్ళు ఎప్పటి నుంచి ఎలానే తీసుకొస్తున్నారు. కాస్త నాకు ఎందుకో భయంగా ఉంది, ఎక్కువ రోజులు ఉండదేమో. ఈ లాక్స్ కూడా కాస్త ఇక్కడ ఒకటి ఇవ్వాల్సింది, మిడిల్ ఒకటి ఇచ్చారు, అది కూడా మరీ ఎక్కువ గట్టిగా లేదనమాట. సో కాస్త ఇట్స్ ఓకే, ఫైన్. బట్ వన్స్ మనం గోడకు ఫిక్స్ చేశాక ఎవ్రీ టైం ఓపెన్ చేయం కాబట్టి, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాబట్టి చాలా పెద్ద బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇన్స్టాలేషన్ అనమాట. సో ఇది నాకు వచ్చిన రోజే వచ్చింది, ఇట్లా వచ్చింది. 1 అవర్లో టెక్నీషియన్ ఫోన్ చేశాడు. బట్ నేనే ఇవంతా ఇప్పుడు ఓపెన్ చేసి ఇవన్నీ టెస్ట్ చేసి మీకు రైట్ను వీడియో చేయాలి కాబట్టి నేను ఈరోజు కుదరదు, రేపు రమ్మని చెప్పాను. మోస్ట్లీ రేపు మార్నింగ్ వస్తా. రేపు మార్నింగ్ రాగానే ఇన్స్టాలేషన్ అయిపోగానే ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎంత అయింది అండ్ దీంట్లో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి, అసలు 2025 మోడల్కి 26 మోడల్కి ఏమేమి డిఫరెన్సెస్ తీసుకొచ్చారనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. గ్యాస్కి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. టోటల్గా ఇన్స్టాలేషన్ అంతా ప్రాపర్గా చేశారు, ఎక్కడ ఇష్యూ లేకుండా ఎవ్రీథింగ్ చెక్ చేశారనమాట. ఇక మెయిన్గా మనకి ఆ ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే మనకి 1416 రూపాయలు అయితే అవుతుంది. బట్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్ ప్లస్ ఫిట్టింగ్ రెండు కలిపి 1295 రూపాయలు అయితే తీసుకున్నామన్నమాట. కొంచెం ఎక్కువే. అండ్ ఆ తర్వాతకి ప్లగ్ ఏదైతే ఉందో, ప్లగ్ మీ ఇంట్లో ఉంటే ఓకే, లేదు వాళ్ళు
ఫిట్ చేస్తే 104 రూపీస్ తీసుకున్నారు. అండ్ వైర్ ఒక మీటర్కి వచ్చేసి మీకు అరౌండ్ 125 రూపీస్. ఎన్ని మీటర్స్ పడితే అన్ని 125 రూపీస్ మీరు పే చేయాలి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా వైర్ అయితే మనకి కంపల్సరీ అవసరం. దాన్ని బ్రాండ్ వాళ్ళు అయితే పంపించారు కాబట్టి మీరు మీ చేతి నుంచి అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ మీకు కాపర్ పైప్ ఎక్స్ట్రా పడింది అనుకోండి, దానికి ఎంత పడుతుంది, ఇంకా మిగతా కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. వీటిని బట్టే మీరు వచ్చిన ఇన్స్టాలేషన్ పర్సన్కి అమౌంట్ ఇవ్వండి. ఇంతకంటే ఎక్కువ అడిగితే మీరు అమెజాన్లోకి వెళ్ళి ఇలా సీమోర్ అని ఉంటుంది కదా, మీరు కొన్న ప్రోడక్ట్ పేజ్లో అక్కడ అది చూపించి బాబు బ్రాండే చెప్తుందిరా బాబు ఇంత, నువ్వు మా దగ్గర కథలు పడొద్దు అని చెప్పేసి క్లారిటీగా పంపించేసేయండి. లేదు అదే ప్రైస్ అడిగితే మంచిగా గుడ్ విల్ మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చుకుంటే అంత. సో ఇన్స్టాలేషన్ గురించి అయితే అంతే. ఓవరాల్గా ఈజీగా మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది మోర్ దాన్ 3000 అయితే దగ్గర 3000 అయితే అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అది బ్రెయిన్లో పెట్టుకొనే ఆర్డర్ పెట్టేటప్పుడు ఆ అమౌంట్ పక్కకు పెట్టుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఇక మెయిన్ థింగ్ ఇక ఫీచర్స్, దీన్ని మేము ఇన్స్టాల్ చేసాం ఒక 2-3 డేస్ నుంచి అయితే. ఈ వీడియో షూట్ చేసే టైంకి 2-3 డేస్ అయితే అయింది. మేము యూజ్ చేస్తూనే ఉన్నాం. డెడికేటెడ్ రివ్యూలో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ అట్లానే లాస్ట్ టైం వీడియోస్ లాగా నిరాశపరిచిన ఇందులో ఈ వీడియోలో మీకు కాస్త కూలింగ్ ఎలా ఉందనేది కూడా ఒక క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఏసీ అనగానే కూలింగ్ వెరీ ఇంపార్టెంట్. కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వీళ్ళు కూలింగ్ కెపాసిటీ సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ 5100 వాట్స్తో వస్తుందంటే 1.45 టన్ అని చెప్పుకోవచ్చు. 1.5 నెట్ అయితే కాదు, 1.45 టన్. బట్ మార్కెట్లో ఇది ఇవ్వడం కూడా గగనం అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది పాపులర్ బ్రాండ్స్ కూడా మనకి 5000 వాట్స్, 4800 వాట్స్, 3 స్టార్లు అయితే 4400 వాట్స్తో తీసుకొస్తున్నారు, అంటే 1.25 టన్ తోటి. బట్ వీళ్ళు 1.45 టన్ ఇస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా ఈజీగా మీరు దీన్ని 150 నుంచి 170 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఏ రూమ్కైనా వాడచ్చు. అంటే ఐ మీన్ బిలో 170 మీరు ఏ రూమ్కైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇట్స్ యువర్ విష్, మీరు 120 కూడా తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇది అవసరం లేదు, బట్ తీసుకున్నా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. బట్ 170 వరకు అయితే మీరు ఈ ఏసీని యూజ్ చేయొచ్చు. మేము టెస్ట్ చేసిన రూమ్ వచ్చేసి మాకు 160 స్క్వేర్ ఫీట్ రూమ్ అనమాట. ఎటువంటి డైరెక్ట్ సన్లైట్ కానీ ఇట్లాంటిది లేకుండా ప్రాపర్ ఒక టెంపరేచర్స్లో మేము దాన్ని అయితే చెక్ చేసాం. 160 స్క్వేర్ ఫీట్ రూమ్ని అయితే మాకు కాస్త కూల్ అనే ఫీలింగ్, మనకి టోటల్ 30 డిగ్రీస్లో మనకి ఇండోర్ టెంపరేచర్ ఉందనుకోండి, బయట కాదు ఇండోర్లో. ఆ రూమ్లో మేము ఏసీ ఆన్ చేయగానే ఒక 30 మినిట్స్లో మాకు కూల్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. మనం పెట్టిన 24కి వస్తుందా రావట్లేదా, అండ్ 5 మినిట్స్కి ఎలా ఉంది, 20 మినిట్స్కి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం రివ్యూలో డీటెయిల్డ్గా అయితే చూద్దాం. కానీ బట్ ఖచ్చితంగా వితిన్ 30 మినిట్స్లో మీ రూమ్ అయితే కూల్ అయిపోతుంది. మీరు ఆరామ్సే ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. కూలింగ్లో నాకు ఇనీషియల్గా ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 160 స్క్వేర్ ఫీట్ రూమ్ని ఆరామ్సే కూల్ చేస్తుందంటే మీరు ఒకవేళ 10/10 రూమ్ కానీ 10/12 కానీ 12/12 కానీ మీకు ఆరామ్సే మీ ఈ ఏసీ కూలింగ్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఆ తర్వాత 18 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ 120 స్క్వేర్ ఫీట్ రూము 1 టన్ వద్దని మాకు 1.5 టన్, మేము రెంటెడ్ హౌస్లో ఉంటాం, రేపు 7 ఉంటాం, ఇల్లు నాడు ఉంటాం, ఎక్కడ ఉంటామో తెలియదు, మాకు 1.5 టన్నే కావాలనుకునే వాళ్ళు ఈరోజు మీ రూమ్ సైజ్ 110 స్క్వేర్ ఫీట్ 100 స్క్వేర్ ఫీట్ అనుకోండి, మీకు అవసరం లేదు కదా 1.5 టన్లో యూజ్ చేయడం. అప్పుడు మీకు ఈ కన్వర్టబుల్ మోడ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఇది యాక్చువల్గా రూమ్ సైజ్ని బట్టి మీరు మార్చుకోవచ్చు. లేదు రూమ్ సైజ్ పెద్దగా ఉన్న జనాలు తక్కువ ఉన్నారనుకోండి, అలా తగ్గించుకుంటూ మీరు వాడినప్పుడు మీకు పవర్ బిల్ సేవ్ అవుతుంది అంటున్నారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకు రివ్యూలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇందులో 8 మోడ్స్ అంటే 40%, 50%, 60%, 70%, 80%, 90%, 100% అంటే ఫుల్ కెపాసిటీ, హై కెపాసిటీ అనమాట. దీనికంటే ఎక్కువ మంది ఉన్నారు, తొందరగా మీకు కూల్ కావాలనుకున్నప్పుడు ఆ కూలింగ్ సరిపోదు కదా, మామూలుగా వచ్చిన కూలింగ్ వచ్చినట్టు మేము మన బాడీకి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే కూలింగ్ అవడం కొంచెం లేట్ అవుతుంది. అలాంటప్పుడు కొంచెం ఫ్యాన్ స్పీడ్ హైలో తిరిగి కొంచెం మంచి టెంపరేచర్ వచ్చి మీకు ఫాస్ట్గా రూమ్ కూల్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే, దానికి తగ్గట్టుగానే మీకు పవర్ బిల్ కూడా వస్తుంది. అదైతే బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. ఓవరాల్గా ఈ కన్వర్టబుల్ మోడ్స్ అనేవి మీ యూసేజ్ ప్యాటర్న్ తగ్గట్టుగా మీరు వాడితే మీకు పవర్ బిల్ అనేది సేవ్ అవుద్ది, అంతే అల్టిమేట్గా చెప్పాల్సింది. అండ్ ఇక 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. నవ్వేడేస్ ఏవి అల్యూమినియం లేదు, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైతే కండెన్సర్ కాయిల్స్ ఉన్నాయో వాటికి షీల్డ్ బ్లూ ప్లస్ కోటింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా రస్ట్ పట్టవు, అంటే బయట ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ అయ్యి తొందరగా రస్ట్ పడడం ఇలాంటివి జరగవు అనమాట. సో దట్ మనకి కాపర్ డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాదంటే ఒక 5 to 10 years ఆరామ్స్ మీరు ఈ ఏసీని ఎటువంటి ఫిజికల్గా డ్యామేజ్ అంటే ఎండ వల్ల డ్యామేజ్ కాకుండా ఇది మీకు అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది ఇన్వర్టర్ కంప్రెసర్, ఆఫ్ కోర్స్ మీకు స్టేబుల్ టెంపరేచర్ ఉంటుంది, తక్కువ పవర్ బిల్ వస్తుంది. అండ్ ఆ తర్వాతకి 4-way స్వింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు 4-way స్వింగ్ అంటే వెర్టికల్గా హారిజెంటల్గా మీకు 2 రకాలుగా ఇది స్వింగ్ అవుతుంది. సో దట్ మీరు రూమ్ మిడిల్లో పెట్టారనుకోండి, 2 sides ఈక్వల్గా ఎయిర్ స్ప్రెడ్ అవుతుంది, సైడ్కి స్ప్రెడ్ అవుతుంది, పైకి కిందికి స్ప్రెడ్ అవుతుంది. సో దట్ మీకు రూమ్ అనేది కాస్త ఈవెంట్ టెంపరేచర్స్లో ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దట్ ఎప్పుడు 4-way స్వింగ్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా చాలామందికి ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది రూమ్లో సెంటర్లో పెట్టే సిచ్యువేషన్ ఉండదు, కార్నర్లో పెడతారు. కార్నర్లో పెట్టినప్పుడు మనకి ఇటని కొట్టాలి, అలాంటప్పుడు దాన్ని మనం మాన్యువల్గా కూడా తిప్పుకోవచ్చు. మాన్యువల్ దాంట్లో 4-way స్వింగ్ ఆటోమేటిక్ లేకపోయినా, బట్
4-వే స్వింగ్ ఉండడం వల్ల మనకి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, అదొకటైతే చెప్పాలి. అండ్ ఇక 5 స్టార్ రేటెడ్, ఇందాక నేను చెప్పినట్టు ఇన్వర్టర్ ఏసీ అంటే తక్కువ పవర్ బిల్ అండ్ దట్ టు న్యూ బీఈ రేటింగ్తో వస్తుందన్నమాట. ఇది కొత్త ఐసీ రేటింగ్ 5.8తో వస్తుంది. సో దట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఏసీ, సేమ్ కూలింగ్ కెపాసిటీ, సేమ్ బ్లోవర్, ఎవ్రీథింగ్ సేమ్. అది మనకి దగ్గర 759 యూనిట్స్ మనకి అదైతే ఖర్చు చేసేది. బట్ ఈ ఇయర్ వచ్చిన 5 స్టార్ ఏసీ మనకి 681 యూనిట్స్, అంటే దగ్గరగా మనకి చాలా వరకు 80 యూనిట్ల వరకు అయితే మనకి దగ్గర సేవ్ చేస్తుందన్నమాట. సో దట్ అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ రియల్ టైంలో ఎలా వస్తుంది ఏంటనేది మాత్రం నేను రియల్ టైం పవర్ యూసేజ్, రియల్ టైంలో మనం 24 డిగ్రీస్ పెడితే మాకు అర్థమైంది ఏంటంటే యాజ్ ఆఫ్ నో మీరు మంత్కి అంటే ఎవ్రీడే 8 అవర్స్ యూజ్ చేస్తారు. మీరు 365 డేస్ యూజ్ చేస్తే మా టెస్టింగ్ సినారియోలో 160 స్క్వేర్ ఫీట్ రూమ్లో మాకు అరౌండ్ 876 యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ మీ రూమ్ సైజ్ అండ్ ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారని బట్టి మీకు రియల్ టైంలో చేంజ్ అవుతుంది. వాళ్ళు చెప్పొచ్చు 681 యూనిట్స్ అని, బట్ మనకి ఎందుకు రియల్ టైంలో డిఫరెన్స్ వస్తుంటే వాళ్ళు 50% కెపాసిటీలో టెస్ట్ చేస్తారు. అండ్ అరౌండ్ 35 డిగ్రీ సెల్సియస్ అవుట్డోర్ టెంపరేచర్ అనేది 35 డిగ్రీస్ ఉంటుంది. మన ఎండాకాలంలో 35 డిగ్రీస్ ఉంటుందా? ఉండదుగా. బయట 40, 45, ఒక్కోసారి 48 ఉంటుంది. సో ఆ టెస్టింగ్ సినారియో అనేది ఒక సార్ట్ ఆఫ్ థింగ్ మాత్రమే, దాని మీద మనం రిలే అవ్వద్దు. రియల్ టైం ఎలా ఉంటుంది అనేది మన బయింగ్ ఎయిడ్ ఛానల్లో డీటెయిల్గా నేను పవర్ కన్జంప్షన్ ఎలా ఉందనేది ఒక వీడియోనో లేకపోతే రివ్యూ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ ఇక నాయిస్ విషయానికి వస్తే వీళ్ళు 34 dB అని క్లెయిమ్ చేశారు ఇండోర్ యూనిట్లో. బట్ 34 dB అనేది కాస్త లోవర్ ఫ్యాన్ స్పీడ్స్లో మాత్రమే వస్తుంది మీకు. మేము టెస్ట్ చేసినప్పుడు మాకు హై ఫ్యాన్ స్పీడ్లో వచ్చేసి అరౌండ్ 44-45 dB వచ్చింది. బట్ వీళ్ళు చెప్పడం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లేస్లో మ్యాక్స్ మీకు 47 dB వస్తుంది అంటున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. మ్యాక్స్ హై ఫ్యాన్ స్పీడ్లో పెడితే మేము 5 feet డిస్టెన్స్లో ఉండి మేము నాయిస్ చెక్ చేస్తే మాకు అరౌండ్ 45 dB అయితే వచ్చింది. సో దట్ ఓకే, ఫైన్. ఒకవేళ 34 dB అనేది రాకపోయినా మీకు రియల్ టైంలో ఎంత వస్తుంది అనేది నేను రివ్యూలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మీకు 35 నుంచి 37 dB మధ్యలో వస్తుంది. అది పెద్ద నాయిస్ అయితే కాదు. ఎప్పుడైనా ఏసీ ఆన్ చేసినప్పుడు రూమ్ కూల్ చేయడానికి బ్లోవర్ ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి స్టార్టింగ్లో ఎక్కువ సౌండ్ వస్తుంది. వన్స్ రూమ్ కూల్ అయినాక మీకు ఆ సౌండ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే బ్లోవర్ స్లోగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎంత ఎయిర్ కావాలో అంత ఎయిర్ పుష్ చేస్తుంది కాబట్టి మీకు పెద్దగా నాయిస్ అయితే రాదు. అండ్ ఆ తర్వాతకి హిడెన్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇది మీకు రిమోట్లో ఎటువంటి ఆప్షన్ లేదు, కంపల్సరీ త్రూ యాప్ ఏంటన్నానే కదా మీ డౌట్. ఇది మనకి స్మార్ట్ ఏసీ అనమాట. అంటే మిరాఐ అనే ఒక యాప్ ఉంటుందన్నమాట. అందులోనే ఏఐని హైలైట్ చేస్తారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని పేర్ చేసుకున్నాక వన్స్ పేర్ అయినాక మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏసీ ఆన్లో ఉంది. మీరు కావాలంటే టెంపరేచర్ ఇక్కడ ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు, 26, 27 ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఫ్యాన్ స్పీడ్ ఆటోలో ఉంది కదా, దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వైట్, లో, మీడియం, హై అండ్ ఆటోలో పెట్టుకోవచ్చు. కింద మనం చూస్తే పవర్ఫుల్ మోడ్ ఉంది కదా, ఈ మోడ్ ఆన్ చేస్తే మీకు ఫాస్ట్గా కూల్ అవుతుంది. పవర్ఫుల్ మోడ్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎకో మోడ్ కూడా అంతే, కాస్త మీకు తక్కువ పవర్ బిల్ వస్తుంది ఎకో మోడ్లో రన్ చేసుకుంటే. బట్ చిన్న సైజ్ రూమ్స్కి ఓకే, కానీ పెద్ద సైజ్ రూమ్లో ఇదైతే ట్రై చేయకండి. అండ్ క్లీన్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇండోర్ యూనిట్ ఏదైతే కాయిల్స్ ఉంటాయో లోపలంతా కూడా అది ఫ్రీజ్ చేసి మెల్ట్ చేసి క్లీన్ చేస్తుంది. అది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండండి, బట్ నాట్ ఎవ్రీడే. కొద్ది రోజులు, ఒక 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి. అండ్ అలానే మనకి ఏసీ డిస్ప్లే ఆన్ ఆఫ్, ఇందాక నేను చెప్పింది స్మార్ట్ టింట్ అనే కదా, ఇక్కడ నుంచి మాత్రమే మీరు ఆన్ ఆఫ్ చేయగలుగుతారు డిస్ప్లేని. రిమోట్ నుంచి అయితే ఆప్షన్ లేదు. అండ్ స్వింగ్ వెర్టికల్, హారిజాంటల్ ఇక్కడ నుంచి అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కన్వర్టబుల్ మోడ్స్, ఇందాక నేను చెప్పిన కన్వర్టబుల్ మోడ్స్ అనేది కూడా ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు 40 నుంచి హై కెపాసిటీ వరకు. అండ్ కిందకి వస్తే మీకు డిఫాల్ట్ ప్రొఫైల్, కానీ మీకు నచ్చిన ప్రొఫైల్ ఏదైనా క్రియేట్ చేసుకొని ఆ టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆన్ టైం ఎప్పుడు, ఆఫ్ టైం ఎప్పుడు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీరు టైంకి ప్రకారం మీరు దీన్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. స్మార్ట్ ఫీచర్స్ అనేది ఎక్కడ ఉండేది సరే మన ఏసీని ఆపరేట్ చేయొచ్చు. అండ్ త్రూ వాయిస్ కమాండ్స్ మనం ఆపరేట్ చేయొచ్చు. ఏసీ ఆన్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే టెంపరేచర్ టెంపరేచర్ పెట్టేస్తారు. సో ఇది ఒక ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇక ఆ తర్వాతకి స్మార్ట్ థింగ్ మాట్లాడుకున్నాక ఇందులో ఫిల్టర్ అనమాట. ఇందులో PM01 ఫిల్టర్ అయితే యూజ్ చేశారు. సో అది మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మేము రియల్ టైంలో టెస్ట్ చేసాం, దాని రిజల్ట్స్ అనేది మీకు రివ్యూలో డీటెయిల్గా చెప్తాను. ఇంకా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయాలి. మేము టెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో రూమ్లో అరౌండ్ 260 AQI ఉంది. బట్ వన్స్ ఇది ఆన్ చేసి ఒక 2.5 hours యూజ్ చేశాక రియల్గానే ఆ AQI అనేది తగ్గింది. బట్ అది మేము ఒక్కసారే టెస్ట్ చేసాం ఈ 3 daysలో. అగైన్ మేము మళ్ళీ టెస్ట్ చేశాక నేను రివ్యూలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏసీ ఫిల్టర్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయో కూడా ఈసారి చెక్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాం, అందులో డౌట్ అయితే లేదు. అండ్ ఇంకోటి బాగా నచ్చిన ఫీచర్ ఇందులో నాకు డస్ట్ బస్టర్ అని చెప్పేసి, ఏసీలో ఫస్ట్ టైం వీళ్ళు వేరే ఏసీలో ఉన్నాయేమో, లాస్ట్ ఇయర్ వరకు నేను టెస్ట్ చేసినట్టు నాకైతే కనిపించలేదు. బట్ ఇందులో వీళ్ళు ఏం చేశారంటే డస్ట్ బస్టర్ అని తీసుకొచ్చారు. అంటే ఏమవుతుందంటే ఎవ్రీ 8 hours మన ఏసీ రన్ చేస్తుంటాం, అవుట్డోర్ యూనిట్కి
అఫ్ కోర్స్ బయట డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి అవుట్డోర్ యూనిట్ ఏదైతే కండెన్సర్ ఉంటుందో దాంట్లో మొత్తం ఆఫీస్లో మొత్తం డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి సర్వీస్ వాళ్ళని పెట్టి ఇలా మీరు చాలా వీడియోస్ చూసుంటారు, వైరల్ వీడియోస్. ఇలా ఒక్కసారి వాళ్ళు వచ్చి వాటర్ ఏదో కొడితే మొత్తం డస్ట్ అంతా ఇలా వచ్చినట్టు మీకు వీలైతే ఇక్కడ వీడియో చేస్తాను. అలా కాకుండా దీని అంతటి ఇది ఏసీ అంతటి ఏసీని ఎవ్రీ 8 అవర్స్కి అవుట్డోర్ యూనిట్ని క్లీన్ చేసుకుంటుంది. అదే ఎలా అంటే మన ఫ్యాన్ ఇలా తిరిగింది అనుకోండి, ముందు గాలి వస్తుంది కదా, ఇటు వస్తుంది. అదే ఫ్యాన్ ఇలా తిరిగింది అనుకోండి, ఏమవుతుంది, ఇటు నుంచి గాలి వచ్చి ఇటు కొట్టేస్తుంది. అప్పుడు ఆ ఫిన్స్లో ఉన్న ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అది ఎవ్రీ 8 అవర్స్కి చేయడం వల్ల ఏంటంటే యాక్యురేట్గా పనిచేస్తుంది. లేదు 15 రోజులకు ఒకసారి ఇదే మోడ్ చేసామనుకో, ఆల్రెడీ డస్ట్ ఫుల్ పట్టేసి ఉంటుంది, ఈ ఫ్యాన్ గాలికి అది పోతుందా అంటే పోదు. ఎవ్రీ 8 అవర్స్కి అది క్లీన్ అవుతుంది. మనకి ఓసీ అని చెప్పేసి ఇక్కడ ఇండోర్ యూనిట్లో ఓసీ అని పడుతుంది, అంటే అవుట్డోర్ యూనిట్ క్లీనింగ్ అవుతుందని అర్థం. 3 minutes కంటిన్యూస్గా హై స్పీడ్లో ఆ ఫ్యాన్ అనేది రివర్స్లో తిరిగి ఏదైతే కండెన్సర్లో ఏదైతే కంప్రెసర్ షూట్ బ్యాక్ సైడ్ ఉన్న డస్ట్ అంతా బయట కొట్టేస్తుంది అనమాట. ఇది ఒక మంచి యూనిక్ టెక్నాలజీ అనిపించింది. టెక్నాలజీ ఏం లేదు, ఇది చిన్న విషయమే, కానీ ఇంతకుముందు ఎవరు చేయలేదు, వీళ్ళు చేశారు. ఇది ఒక మంచి విషయం. ప్రతి ఒక్క ఏసీలో ఇది వస్తే మనకు కాస్త మెయింటెనెన్స్ అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఇక ఆ తర్వాతకి స్టెబిలైజర్, వీళ్ళు వోల్టేజ్ రేంజ్ మనం చూసినట్లయితే 100 to 290 ఉంది, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఖచ్చితంగా చాలామంది చెప్తారు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అది ఇదని, బట్ ఆపరేటింగ్ రేంజెస్ చూస్తే మాత్రం 140 నుంచి స్టార్ట్ అవుతాయి, 170, 160 నుంచి స్టార్ట్ అవుతాయి, ఎండ్ మాత్రం 250, 260 ఎండ్ అయిపోతాయి. బట్ ఇది అలా కాదు, 100 నుంచి 290 వోల్టేజ్ రేంజ్ ఉంది కాబట్టి విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ స్టిల్ నేనేం చెప్తాను, ఎంత మంచి రేంజ్ అయినప్పటికీ మన ఇండియాలో కాస్త సర్జ్ ప్రొటెక్షన్ అవసరం, ఎందుకంటే కాస్త ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు బెటర్ ఒక స్టెబిలైజర్ యూజ్ చేయండి. మంచి స్టెబిలైజర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 2000 రూపాయలకి మనం అటు ఇటు అయినాం అంటే చాలా తేడా కొడుతుంది. అండ్ ఇలానే తేడా కొట్టినప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ జరిగినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వారంటీ. ఎస్, ఇయర్ అయితే వీళ్ళు 5 years ప్రోడక్ట్ మీద వారంటీ ఇస్తున్నారు, అంటే కాంప్రహెన్సివ్ వారంటీ. 10 years మనకి కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని ఒక మతలబ్ ఏంటంటే, అమెజాన్లోకి వెళ్ళి చూడగానే 5 years కాంప్రహెన్సివ్ అన్నాడు, 10 years కంప్రెసర్ అన్నాడు, మళ్ళీ కింద ఎక్స్ట్రా 4 years ఆన్ పీసీబీ, ఫస్ట్ ఇయర్ కాకుండా 4 years అని పీసీబీ. ఇది నాకు అర్థం కాలేదు. కాంప్రహెన్సివ్ అంటేనే ఓవరాల్, బట్ అది మెన్షన్ చేసి మరి వీళ్ళు ఇలా మెన్షన్ చేశారంటే మేబీ ఫ్యూచర్లో హిటాచి మనం రివ్యూ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇచ్చారు, బట్ అదే ఏసీ ఈ ఇయర్ కొన్న వాళ్ళకి కాంప్రహెన్సివ్ వారంటీ లేదు. ఫ్యూచర్లో ఐ డోంట్ నో ఏం జరుగుతుందో. సో మీరు ఎవ్రీ టైం నేను చెప్పేది ఏంటంటే, ఈ రివ్యూ ఇప్పుడు చూసుంటే ఇప్పటికైతే అవైలబుల్గా ఉంది. మీరు 1 year తర్వాతకో 6 months తర్వాతకో చూస్తున్నారు, ఆ టైంలో కొనేటప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కాంప్రహెన్సివ్ వారంటీ ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్లైండ్గా మీరు కొన్ని లింక్ మీద క్లిక్ చేసుకొనొద్దు, లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఏసీ బ్రాండ్స్ ఒక ఫాల్తూ పనులు వేస్తున్నాయి అన్నమాట, కొద్ది రోజు ఇస్తున్నారు తర్వాత పీకేస్తున్నారు. సో దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇందులో కూడా మీకు లైక్ ఈ 5 yearsలో మీకు గ్యాస్ రీఫిల్లింగ్ కానీ, అండ్ కాయిల్స్ ఏమైనా ఖరాబ్ అయినా, లేకపోతే ఇంకేమైనా ఫ్యాన్ బ్లోవర్ ఖరాబ్ అయినా, ఇట్లాంటి వాటికే 5 years కాంప్రహెన్సివ్. కానీ మళ్ళీ మీరు ప్లాస్టిక్ ఖరాబ్ అయితేనో, లేకపోతే ఇంకేదన్నా లైక్ రిమోట్ ఖరాబ్ అయితేనో, ఇట్లాంటి వాటికి ఎక్స్టర్నల్ యాక్సెసరీ థింగ్స్కి అండ్ ప్లాస్టిక్కి వీటికైతే వారంటీ ఉండదు, అదైతే చూసుకోండి. ఏదైనా సరే వారంటీ ఇస్తారని చెప్పేసి ఎగబడి వెళ్ళకండి. అండ్ అన్న ఇక నువ్వు చెప్పు, సరే నువ్వు ఆల్రెడీ 3 days యూజ్ చేసావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు. యాక్చువల్లీ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 47,000, బట్ 45,000కి ఎవ్రీ టైం మనకి సేల్లో ప్రైస్ కనిపిస్తుంది. బట్ ఏదో ఒక సేల్ పేరుతోటి రైట్లో నేను వీడియో షూట్ చేసే టైంకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ అయితే నడుస్తుంది, అమెజాన్లో కూడా ఏదో సేల్ నడుస్తుంది, 41,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 41,000 దీన్ని మేము కొనొచ్చా అన్న అంటే మాత్రం ఓవర్ లాస్ట్ ఇయర్ మోడల్ 2025 మోడల్తో కంపేర్ చేస్తే ఇనీషియల్ రివ్యూ మాత్రమే. ఇది ప్రాపర్గా ఎలా పనిచేస్తుంది డీటెయిల్ రివ్యూ అనేది బయింగ్ ఎయిట్ తెలుగు ఛానల్లో వస్తుంది. ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ ఛానల్ది, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో వస్తుంది. ఎందుకంటే ఇంకాస్త ఇన్డెప్త్ టెస్టింగ్ చేయాలి కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ మోడల్ 35,000కి వస్తుంది విత్ ఆఫర్స్, ఈ మోడల్ 41,000కి వస్తుంది ఆఫర్స్ తోటి. నేను చెప్పేది ఆఫర్ లేకపోతే అది 40, ఇది 45. సో ఎప్పుడు చూసినా సరే మనకి 5,000 నుంచి 6,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 5,000-6,000లో మీకు ఏం వస్తుందంటే, ఒకటి ఐసీ రేటింగ్ 5.8 వస్తుందంటే రియల్ టైంలో మీకు ఈ లాస్ట్ ఇయర్ మోడల్కి ఈ ఇయర్ మోడల్కి మీరు ఒక 5 సంవత్సరాలు యూజ్ చేశారనుకోండి, 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు మీకు డిఫరెన్స్ మీరు సేవ్ చేస్తారంటే, మీరు ఆ మోడల్కి వెళ్ళినా సరే, ఈ మోడల్ అంటే ఏమంటారు 35,000కి వెళ్ళినా సరే మీకు ఎంత లాస్ అవుతుంది అంటే మాత్రం 5 సంవత్సరాలకి 3,500 నుంచి 4,000, అంటే పవర్ బిల్ పరంగా మీరు సేఫ్ సైడ్లోనే ఉన్నారు 2025 మోడల్ కొంటే. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, డస్ట్ బస్టర్ టెక్నాలజీ ఏదైతే తీసుకొచ్చారో ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. అది అందులో లేదు, అది ఇందులో ఇచ్చారు కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనిపించింది. ఎక్సెప్ట్ దట్ మీకు మేజర్గా చేంజెస్ చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కూలింగ్ కెపాసిటీ, సేమ్ కూలింగ్, ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. ఒకటి మీరు
కొత్త ఏసీ కావాలనుకుంటే దీనికి వెళ్ళండి. లేదు పాత ఏసీ దానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీరు సేవ్ చేసిన అమౌంట్ అనేది మీకు వర్త్ మనీ. ఈ 2 ఏసీలు కూడా బెస్ట్ ఏసీస్. రెండిట్లో ఏదైనా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్లో ఏమైనా వస్తే మాత్రం నేను రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఏసీకి సంబంధించిన ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్నేమో ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను. అమెజాన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చిన ప్లేస్లో మీకు ఏ కార్డుతో ఎక్కువ డిస్కౌంట్ వస్తే అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.